ఎండాకాలం అవగానే వానాకాలం స్టార్ట్ అవగానే మనకి ఫస్ట్ వచ్చేది ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్లో మెయిన్గా 3-4 రకాలు. ఫస్ట్ వైరల్ ఫీవర్స్, అంటే డెంగ్యూ వైరల్ ఫీవరే, ఇన్ఫ్లుయెన్జా వైరల్ ఫీవరే, స్వైన్ ఫ్లూ వైరల్ ఫీవరే, కోవిడ్ వైరల్ ఫీవర్, ఇంకా నార్మల్ ఫ్లూస్ కూడా వచ్చే అవకాశం. రెండోది వానలు పెరగగానే వాటర్ నిల్వ పెరుగుద్ది రోడ్ల మీద కానీ మన ఇంటి దగ్గర కానీ. దానివల్ల దోమలు పెరగడం వల్ల మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ వానలు పడినప్పుడు త్రాగునీరు, డ్రైనేజ్ వాటర్ కలుషితం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అట్లాంటప్పుడు మనకి కలరా, టైఫాయిడ్, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫండమెంటల్ గా ఒకటేమో వైరల్, రెండోది బ్యాక్టీరియల్, మూడోది పారాసైట్ అంటే మలేరియా. ఈ 3 ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దేనివల్ల? ఎందుకంటే వాతావరణం చల్లబడగానే వైరసెస్కి, బ్యాక్టీరియాకి, వీటన్నిటికీ కూడా చనిపోయే అవకాశాలు తగ్గుతాయి. వేడి ఉన్నప్పుడు టెంపరేచర్స్ 40, 42, 45 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు బతకడానికి కష్టం ఉంటుంది. ఎప్పుడైతే వాతావరణం చల్లబడద్దో ఇవన్నీ మల్టిప్లై అవ్వడానికి అవకాశం పెరుగుతుంది. అలాగే ఇంకొక కారణం ఏంటంటే అన్ని స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయినప్పుడు ఒక చైల్డ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడికి దగ్గు, జలుబు వచ్చింది అనుకోండి, వాళ్ళ క్లాస్లో నలుగురికి ట్రాన్స్మిట్ చేసే అవకాశాలు, ఆ నలుగురు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ట్రాన్స్మిట్ చేసే అవకాశాలు, ఈ చైన్ రియాక్షన్ అయ్యే అవకాశాలు. సో వానాకాలం రాగానే యాజ్ ఎ ఫిజిషియన్స్ మా ఓపీస్ అన్ని పెరిగిపోతాయి. ఎందుకు? దగ్గు, జలుబులు, జ్వరాలు వచ్చి. సో దిస్ ఇస్ ఎ ప్యాటర్న్, ఎవ్రీ ఇయర్ జరిగే ప్యాటర్న్ అన్నమాట. యూజువల్లీ ఇది రాకుండా ఉండడానికి ఏం చేయాలి? మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ కానీ, సరిగ్గా ఫుడ్ తినడం కానీ, న్యూట్రిషియస్ ఫుడ్ తినడం కానీ, నిద్రపోవటం కానీ, ఇవన్నీ బాగా చేసుకుంటే మనకి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాగే మీ చుట్టుపక్కల ఎంప్లాయీస్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, స్కూల్లో మీ కొలీగ్స్, స్టూడెంట్స్ కానీ ఎవరైనా దగ్గు, జలుబు ఉంటే వాళ్ళకి మాస్క్ పెట్టడం కానీ, లేకపోతే మనం మాస్క్ పెట్టుకుంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంది. రెండోది టైఫాయిడ్, కలరా రాకుండా ఉండాలంటే బయట పానీపూరీలు, చల్లగా ఉండే ఫుడ్ తినకుండా ఉంటే మంచిగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఫ్రెష్గా వండుకున్న వేడి పదార్థాలు తింటే ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఒకటి. రెండు, బయట తినకుండా ఎంత కుదిరితే అంత మనం ఇంట్లో వండి వేడిగా తినగలిగితే మనకి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ చేయటం వల్ల ఉపయోగం ఏంటి? ఇవన్నీ చేయటం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ వస్తే ఫస్ట్ ఇబ్బంది, వర్క్ చేయలేము, స్కూళ్ళకి వెళ్ళలేము, కాలేజ్కి వెళ్ళలేము. అలాగే ఇది సీరియస్ అయితే హాస్పిటల్స్కి వస్తే ఇబ్బందితో పాటు ఫైనాన్షియల్ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకని బీ అవేర్, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి అన్ని ప్రివెన్షన్స్ తీసుకోండి. సో దట్ ఈ సీజన్లో మీరు రోగం బారిన పడకుండా ఉండడానికి చూసుకోండి. If you found this video useful, like, comment, and subscribe for more health updates.